యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అలా అని రవిని పోటీ చెయ్యొద్దు అంటే నేను ఒప్పుకోను. చాలా థ్యాంక్స్ అన్నా. నేను నామినేషన్ వేసి వస్తాను. ఈ మనిషి నాకు అర్థం కాడు. నిన్ననేమో రవిని నామినేషన్ వేయొద్దన్నారు, ఇప్పుడేమో సపోర్ట్ చేస్తున్నారు. అక్క బ్యాగ్ ఇవ్వు, అక్కడ పెట్టేసి వస్తాను. పద, నేను వస్తాను. ఒక్క పనికి ఇద్దరెందుకక్క, నాకివ్వు. ఏంటి పద్మ, నీ మొగుడు ఎలక్షన్లో పోటీ చేస్తాడా? అదేగా ఆయన చెప్పారు. అంటే నువ్వు కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నావు అన్నమాట. వాడు ఈ ఫ్యాక్టరీకి ఎలా వచ్చాడో నీకు తెలియదంటే? మీరెలా వచ్చారో మా ఆయన కూడా అలాగే వచ్చారన్నా. ఇక్కడ మీరెలా పనిచేస్తున్నారో అలాగే మా ఆయన పనిచేస్తున్నారు. పని చేయటం వేరు, పోటీ చేయటం వేరే. ఖచ్చితంగా మీ ఆయన ఓడిపోతాడు. ఆయన ఓడితే మీకేంటి నష్టం? ఒకవేళ మీ ఆయన గెలిచాడనుకో, వారం లోపు మళ్ళీ బై ఎలక్షన్లు వస్తాయి. ఎందుకు వస్తాయో చెప్పనా? ఎప్పట్లాగే నీ మొగుడు పని ముగించుకొని ఇంటికి వెళుతుంటాడు. దారి మధ్యలో పెద్ద వెహికల్, నీ మొగుడు రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ అలా వస్తుంటాడు. సడన్ గా ఆ వెహికల్ లైట్స్ వెలిగాయి. నీ మొగుడు అలా వస్తున్నాడు, వెహికల్ వస్తుంది, వస్తున్నాడు, వెహికల్ వస్తుంది, వస్తున్నాడు, వెహికల్ వస్తుంది. గుద్దేశాడు, చచ్చిపోయాడు. నీ పసుపు కుంకాల మీదుగా టైర్లు వెళ్తాయి, నీ గాజులు పగిలిపోతాయి. ఫ్యాక్టరీలో నీ జాబ్ ఉంటుంది, కానీ ఇంట్లోనే నీ జాతకం మారిపోయి విధవరాలి అవుతావు. నీ మొగుడు లీడర్ కావాలో నువ్వు విధవరాలు కావాలో తేల్చుకో. కష్టపడి కొట్టేసిన డబ్బు ఏ గత తన్నుకుపోయిందో, ఏ రాబంది ఎత్తుకెళ్ళిపోయిందో. 50 లక్షలు నా రెండో పెళ్లికి సరిపడినంత కట్నం, చీరలు, నగలు అన్నీ వచ్చేవి. ఆ దేవుడికి నా మీద కొంచెం కూడా దయలేదు. ఏంటి పావని ఇలా వచ్చావు? ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా పిన్ని? నేనెప్పుడో మారిపోయాను, అబద్ధాలు చెప్పడం మానేశాను. మీరు నిజంగా మారిపోయి ఉంటే మీ మీద ఒట్టేసి నిజం చెప్పండి. ఆ 50 లక్షలు ఎక్కడా? నాకు తెలీదు. మీకు తెలుసని నాకు తెలుసు. జీవితంలో ఈ ఒక్కసారైనా నిజం చెప్పండి. చెప్తానే. ఆ డబ్బు మీ రూమ్లో నుంచి చాముండి కొట్టేసింది. చాముడి దగ్గర నుంచి నేను కొట్టేశాను, నా దగ్గర నుంచి ఇంకెవరో కొట్టేశారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో నిజంగా నాకు తెలీదు. నీ మీదొట్టే. నిజంగా మీరు మారిపోయి ఉంటే మీరు ఆ డబ్బులు దొంగతనం చేసుండరు పిన్ని. బుద్ధి తక్కువై పొరపాటు చేశానే. చాముడి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని భాస్కర్కి ఇద్దామనుకున్నాను. అనవసరంగా హారిక రూమ్లో దాచిపెట్టేశాను. హారిక రూమ్లో దాచారా? అవునే. అందుకే ఆ డబ్బులు జాగ్రత్తగా ఉన్నాయో లేవో అని రోజుకు 2 సార్లు ఊడ్చే వంకతో ఆ గదికి వెళ్లి డబ్బు చూసొచ్చేదాన్ని. ఈ రోజు ఊడటానికి వెళితే డబ్బులక్కడ లేవు.
మా కారులోనే వెళ్ళాలి. వెంటనే బావగారికి ఫోన్ చేయండి. ఎక్కడున్నారో కనుక్కోండి. ఏ కార్ అయితే ఏంటి? నీకు ఆ విషయం చెప్పలేను. ఇందాక తమ కారు మా ఆయన తీసుకెళ్లారని హారిక టెన్షన్ పడింది. కొంపతీసి హారిక ఆ డబ్బుల్ని ఆ కారులో పెట్టేసిందేమో. కరెక్టే, అదే డబ్బు కొట్టేసి కార్లో పెట్టేసి ఉంటుంది. వెంటనే భాస్కర్కి ఫోన్ చేసి కనుకో కార్లో డబ్బులునే లేవో. హలో, ఏమండి? ఏంటి పావని, డ్రైవింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. విషయం వినకుండా కాల్ కట్ చేస్తారేంటి? తర్వాత కాల్ చేస్తాను చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? అది కాదండి, మీ కార్లో టైర్ పంచర్ అయింది, అంతా నీ వల్ల జరిగింది. పెట్టాయి ఫోను. ఛా, టైర్ బస్ట్ అయినట్టుంది. స్టెప్నీ ఉందో లేదో. బ్రీఫ్ కేస్ ఇక్కడ ఉందేంటి? సరే, తర్వాత చూద్దాం. అమ్మయ్య, 50 లక్షలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి కారులోకి ఎలా వచ్చాయి? హలో, ఏమండి, మీ కార్లో బ్రీఫ్ కేస్ లాంటిది ఏమైనా ఉందా? డిక్కీలో ఉంది. ఆ బ్రీఫ్ కేసులో డబ్బులున్నాయండి. నీకెలా తెలుసు? ఉన్నాయో లేదో చెప్పండి. ఉన్నాయి, ఇప్పుడే చూశాను. ఆ డబ్బుల కోసమే మీకు ఫోన్ చేశానండి. అవి మీరు అఖిల్కి ఇవ్వాల్సిన డబ్బులు. అసలు ఆ 50 లక్షల కారులోకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయో చెప్పినా మీరు నమ్మరు కానీ వెంటనే ఆ డబ్బులు అఖిల్కి ఇచ్చేసేయండి. అలాగే పావని, కొండంత భారం దిగిపోయినట్టుగా ఉంది. ఇన్నాళ్ళు ఈ డబ్బులు పోయాయని చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. మీరెప్పుడో పొరపాటుగా ఒక మంచి పని చేసుంటారండి. ఆ పుణ్యమే ఇప్పుడు మిమ్మల్ని ఇలా ఆదుకుంది. ఏంటే ఎటకారమా? పెట్టాయి ఫోను. అదేంటే భాస్కర్కి నిజం చెప్పకుండా ఎందుకు దాచా? నిజం చెప్పి అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టమంటారా పిన్ని? నేనలా చేయలేను. మీరు పెద్దవారు, మా అమ్మ లాంటివారు. నిజంగా మీరు మారుంటే మంచిగా ఉండండి. మీకు చెప్పేంతటి దాన్ని కాదు కానీ మనం చేసిన మంచి మనల్ని కాపాడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి.
ఏం కావాలి బాబు? ఒక మంచి టెడ్డీ బేర్ కావాలి అంకుల్. మీ మమ్మీ డాడీ ఏరి? వాళ్ళు రాలేదు, నేనే వచ్చాను. మరి డబ్బులు? నేనే ఇస్తాను. నీ దగ్గర ఉన్నాయా? డాడీ ఇచ్చిన పాకెట్ మనీ ఉందిగా. డాడీ ఇచ్చిన పాకెట్ మనీతో టెడ్డీ బేర్ కొంటున్నావంటే నీకు టెడ్డీ బేర్ అంటే అంత ఇష్టమా? టెడ్డీ బేర్ నాకు కాదు అంకుల్, మా చెల్లెళ్ళకి. మీ చెల్లెళ్ళకా? అవును, పాపం వాళ్ళు ఆడుకోవడానికి ఒక్క టాయ్ కూడా లేదు. అందుకే వాళ్ళ కోసం టెడ్డీ బేర్ కొనాలని వచ్చాను. ఇంత చిన్న వయసులో నీ చెల్లెళ్ళ గురించి అంతలా ఆలోచిస్తున్నావంటే నీ చెల్లెళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఏది కావాలి నీకు? అదిగో అది అంకుల్. ఈ టెడ్డీ బేరేనా? తీసుకో. ఇంకెంతసేపు చూద్దాం కీర్తి, పద వెళ్దాం. మమ్మీకి డాడీకి అన్నయ్యకి చెప్పకుండా వచ్చాం. ఇది తప్పనిపిస్తుంది. ఏం కాదు, మన టాయ్స్ కోసమే కదా వచ్చాం. అవి తీసుకుని వెంటనే వెళ్ళిపోదాం. వద్దను. మమ్మీని డాడీని అడిగితే బోల్డన్ని టాయ్స్ కొనిపిస్తారు కదా. ఆల్రెడీ ఉన్నాయి కదా, కొన్నే ఉన్నాయి కదా, మళ్ళీ కొనడం ఎందుకు? ఇంట్లోకి వెళ్దాం పదా. అను, కీర్తి ఎలా ఉన్నారే? ఐఎమ్ ఫైన్ అమ్మమ్మా. బాగున్నామమ్మమ్మా. వదినా, పావని ఎవరొచ్చారో చూడండి. రండి రండి. అను, కీర్తి. హాయ్ నాన్నమ్మా. మమ్మీ డాడీ బన్నీ బయటున్నారా? వాళ్ళు రాలేదు నాన్నమ్మా. వాళ్ళు రాలేదా? వాళ్ళు రాలేదా? లేదు, మేం మాత్రమే వచ్చాం. మరి ఎలా వచ్చారే? నడుచుకుంటూ వచ్చాం. అంత దూరం నుంచి నడుస్తూ వచ్చారా? అది మీరిద్దరు ఎందుకే? మా టాయ్స్ కోసం నాన్నమ్మా. బొమ్మల కోసమా? అవును పెద్దమ్మా, మా కోసం డాడీ కొన్న టాయ్స్ ఇక్కడే ఉన్నాయి కదా. అక్కడ మేము ఆడుకోవడానికి ఏమీ లేవు. ఇక్కడ టాయ్స్ మేము తీసుకెళ్ళొచ్చా నానమ్మా? ఈ ఆస్తంతా మీదేనే. మీ నాన్నే అంతా వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే మేము టాయ్స్ తీసుకెళ్ళొద్దా నానమ్మా? హ్యాపీగా తీసుకెళ్ళండి. మీకేం కావాలంటే అవి తీసుకెళ్ళండి. థ్యాంక్స్ పెద్దమ్మా. థ్యాంక్స్ నానమ్మా. ఆ దేవుడు మీ నుదుట ఎలాంటి రాతని రాశాడే. మీ నాన్న కోట్ల ఆస్తిని గడ్డిపోచలా వదిలేస్తే మీరు 1000 రూపాయలు ఖరీదు చేయని బొమ్మల కోసం వచ్చారా? పసిపిల్లలు, వాళ్ళకేం తెలుస్తుందో దినా? ఈ ఇంట్లో పుట్టి ఆడుతూ పాడుతూ పెరిగారు. ఇప్పుడు ఈ ఇంటికి అతిథుల్లా వచ్చారు. అదే నేను అంటున్నాను వదినా. దర్జాగా ఈ ఇంట్లో తిరిగిన పిల్లలు దీనంగా బొమ్మలు కావాలని అడగటానికి వచ్చారు. చాలా బాధగా ఉంది. వెళ్ళి మీకు కావాల్సిన బొమ్మలు తెచ్చుకోండి. మీకు ఇష్టమైన స్వీట్ చేసి పెడతాను. థ్యాంక్స్ పెద్దమ్మా. రా కీర్తి. బొమ్మల కోసం అని పసిపిల్లలెంత సాహసం చేశారు. ఆడుకోవడానికి ఏమీ లేకపోతే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారత్తయ్య? నువ్వు వెళ్ళి త్వరగా స్వీట్ చేయవే, వెళ్ళు. అదిగో అదే చేత్తో కాస్త పకోడీ కూడా వేసేయమ్మా. ఎందుకు? మీరు తినడానికా? చెయ్యి పావని. మీ పిన్ని సంతోషంగా ఉండడం మొదటిసారిగా చూస్తున్నారు. అలాగే అత్తయ్య. బావగారికి ఫోన్ చేయ అఖిల్. వెంటనే ఫ్యాక్టరీకి రమ్మని చెప్పు. అన్నయ్య ఏదో పని మీద వెళ్ళానని చెప్పాడు కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అది కార్లో. దేవుడా,
ఆ కార్లో డబ్బులు పెట్టారని చెప్తే అఖిల్ ఏమంటాడు? ఆల్రెడీ మామ్ విషయంలో డౌట్ పడుతున్నాడు. చెప్పకపోతే టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. కార్లో ఏంటి? ఏం లేదు, ఈరోజు యూనియన్ ఎలక్షన్స్ కి నామినేషన్స్ వేస్తారు కదా, బావగారుంటే బాగుంటుందని. అవసరం లేదు, నేను మేనేజ్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎంతమంది నామినేషన్ వేశారు? పాత యాజమాన్యం లీడర్ ఒక్కరే వేశారు సార్. అంటే వాడే యునానిమస్సా? కాదు సార్. నేను కూడా నామినేషన్ వేస్తున్నాను. నువ్వా? అవును సార్. పాత యూనియన్ లీడర్కి పోటీగా నేను నిలబడుతున్నాను. నా నామినేషన్ తీసుకోండి. ఏంటి పద్మ, ఏం చేస్తున్నావే? ఎలక్షన్స్ లో మీరు పోటీ చేయట్లేదు. ఏం మాట్లాడుతున్నావే? సారీ సార్, మాకి రాజకీయాలు వద్దు, ప్రశాంతంగా పనిచేసుకుంటాం. పద్మ ఏంటిది? మీరు రండి. పాత యూనియన్ లీడర్ అంటే వర్కర్స్ అందరికీ భయంగా ఉన్నట్టుంది. కొంతమందికి భయం సార్, కొంతమందికి గౌరవం. వాడే మళ్ళీ లీడర్ అయితే మన మాట వింటాడా? మన మనిషి ఒక్కని పెడితే బాగుంటుందేమో. అవసరం లేదు సార్, పాత లీడర్ మన మనిషే. ఏదైనా తేడా వస్తే వాడు నువ్వు ఇద్దరు ఉండరు. అండర్స్టాండ్? ఏమైంది పద్మ నీకు? ఎందుకు ఇలా చేసావు? ఏమైంది రవి? చూడండి వదినా, నేను నామినేషన్ వేయడానికి వెళ్తే పద్మ వచ్చి నామినేషన్ పేపర్లు చింపేసింది. నేను పోటీ చేయనని కూడా చెప్పేసింది. రవి పోటీ చేస్తే ఏమవుతుంది పద్మ? మాకెవరూ లేరక్క. నాకు ఈయనకు నేను మాత్రమే. రేపేదైనా జరగరానిది జరిగితే ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. అసలు ఎందుకు భయపడుతున్నావు? ఎంతో ధైర్యంగా ఉన్న బావగారే సైలెంట్ గా ఉన్నారు. కోట్ల ఆస్తి వదులుకుని వచ్చి ఒక వర్కర్లా పనిచేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ ఓనర్ కి స్వయంగా బంధువై కూడా బావగారి ఎలక్షన్ లో పోటీ చేయడం లేదు. అలాంటిది మనకెందుకండి? మనవి చాలా చిన్న బతుకులు. పని చేస్తేనే కానీ బ్రతకలేం. మనకి ఈ రాజకీయాలు గొడవలు అవసరమా? పద్మ ఏం కాదు, అనవసరంగా భయపడకు. వద్దక్క, పోరాడే శక్తి ధైర్యం ఉండి కూడా బావగారు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీతో పోలిస్తే మేం చాలా బలహీనులం. మాకు ఈ పోరాటాలు వద్దు. మంచి నిర్ణయం తీసుకున్నావే పద్మ. నీ మొగుడిని నామినేషన్ నుంచి తప్పించి చాలా మంచి పని చేశావు. అయినా నాతో పోటీ పడాలంటే వాడు మగాడై ఉండాలి. ఈ ఫ్యాక్టరీలో నేను తప్ప వేరే మగాడు లేడు. నన్ను ఎదిరించి గెలిచే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఇక్కడ నేనే లీడర్ని. నాకు పోటీగా ఎవరూ లేరు, ఎవ్వడు రాడు. ఎవరైనా ఉంటే ఈవినింగ్ వరకు టైం ఉంది. నన్ను ఓడించే సత్తా ఉన్నాడు నామినేషన్ వేయొచ్చు. మొలతాడు కట్టుకున్న మగాడు కాకుండా మూతి మీద మీసం మొలిచి పౌరుషం ఉన్న మగాడైతే నాతో తొడగొట్టొచ్చు, తలపడొచ్చు. లేదంటే నేనే యునానిమస్, నేనే లీడర్.
ఈ టెడ్డీ బేర్ చూసి అను కీర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి సర్ప్రైజ్ గా ఇవ్వాలి. అను, కీర్తి ఎక్కడున్నారు?